టీపీసీసీ చీఫ్ గా ఏడాది కాలం పూర్తి సంతృప్తినిచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిన్నర కాలంలో 80,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమంటున్న మహేష్ గౌడ్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. టీపీసీసీ చీఫ్ గా ఏడాది పూర్తి చేసుకున్నారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏడాది పూర్తి చేసుకున్నారు, ఈ ఏడాది కాలం ఎట్లా అనిపించింది? ప్రజలకి ప్రభుత్వం చేరవడంలో రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు చేరువైనాము. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు చాలా అంశాల్లో మెజారిటీ అంశాలని పూరించడంలో సఫలమైనాము. నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత గాంధీ భవన్కి మంత్రులు వచ్చి నేరుగా బీద ప్రజానికం వచ్చి ఇచ్చే వినతులు స్వీకరించాలి, వీలైనంత సత్వరం పరిష్కరించాలి, వీళ్ళు కాని సంబంధిత మంత్రులకు చేరవేయాలనే కార్యక్రమం ఈ దేశంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం గురించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు గాంధీ భవన్ వచ్చి ఏం చేస్తున్నారు, దానివల్ల ప్రజలకు ఏం లాభం చేకూరుస్తుందని. ఇది ఒక వినూత్నమైనటువంటి విజయవంతమైన కార్యక్రమం చేయగలిగినాం. పాదయాత్రలు చేశాం. మీనాక్షి నటరాజన్ నేను ప్రభుత్వం నుండి కూడా ప్రజలకు చేరువవ్వాలి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ఫలాలు చేరుతున్నాయా లేదా, దాంట్లో లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకుని పాదయాత్రలు చేసాం. చాలా విజయవంతంగా పాదయాత్రలు జరిగాయి. దీంతోపాటు నా హయాంలో నేను కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్గా. నేను పీస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 42% ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 3 చట్టాలు తెచ్చుకోవడం అనేది నా జీవితంలో ఇది ఒక మేలురాయి. నేను ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా సహకారం చేసిన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదొక విజయవంతమైన కార్యక్రమం. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ పరిపూర్ణంగా ఇచ్చి 42%కి చట్టబద్ధి ఇచ్చి పోవాలన్నదే మా ఆకాంక్ష. ఆ దశగా అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటాం. స్థానిక సంస్థలు ఎప్పుడు పెట్టబోయే అవకాశం ఉంటుంది? అంటే ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. ఈ 42% రిజర్వేషన్ కూడా ఎట్లా ఉండబోతుంది? మా కృషి, మా అభిలాష అంతా కూడా 42% రిజర్వేషన్ చట్టబద్ధి ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోతే వారికి న్యాయం జరుగుద్ది. ఆ దశగా ఇప్పుడు బిల్లు అన్నీ కూడా రాష్ట్రపతి వారు పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది, ఈ సత్వరం పరిష్కరించాలి. ఈ మాసంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఇంకేమైనా అవకాశం ఉంటే అన్వేషిస్తాం. కాంగ్రెస్ మీద తెలంగాణ బతుకమ్మ వాళ్ళు చేసినటువంటి సోషల్ మీడియా దానిపైన మీరేమన్నారు? అబద్ధ ప్రచారాలు 10 ఏళ్ళు వాళ్ళు ఎలగబెట్టలేకనే ప్రజలు వారిని ఇంటికి పంపించినారు. ఇలా యూరియా కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కేంద్ర వైఫల్యం. ఇలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డికి జవాబు చెప్పాలా, దీన్ని చెప్పకుండా దాటేస్తూ ఉన్నారు. యూరియా ఎవరు సప్లై చేయాలా? కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాలా. ఇలా తెలంగాణలో కాదు, గుజరాత్లో కూడా యూరియా సమస్య ఉంది. సో దాన్ని కూడా మా మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు విఘ్నులు అన్ని అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పు 8 లక్షల కోట్లకి ఇన్స్టాల్మెంటు, దాంతోపాటు ఇంట్రెస్ట్ కడుతూ అరకొర నిధులతో ఇలా ప్రభుత్వాన్ని సజావుగా నడిపే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎవరు ఊహించలే దాదాపు 80,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇస్తుందని. వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులు ఉండి 50,000 పైచిలకు ఇవ్వలేకపోయినారు. మేము 15 మాసాల్లో 75,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఉద్యోగాలు ఇస్తామని మాట చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సార్ జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జూబ్లీ హిల్స్ దానిపైన మీరు ఏమంటారు? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుస్తాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మా కార్యక్రమాలు, మా అభివృద్ధి, మా సంక్షేమంలో గెలిపిస్తుంది. అంటే చివరిగా లాస్ట్ క్వశ్చన్, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఇంకా తెలంగాణలో మీ పార్టీలోనే కొంతమంది అంటే చాలా సీనియర్స్ కావచ్చు, వాళ్ళకి ఇంకా పదవులు రాలేవు, వాళ్ళు అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు. అంటే ఈ 1 year కాలంలో ఇంకా ప్రభుత్వం ఏర్పడి 20 నెలల కాలం పూర్తయింది, వాళ్ళు ఇంకా నారాజులో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? బోర్డు డైరెక్టర్స్ కొన్ని చైర్మన్లు వేయాల్సి ఉంది. కొంత ఆలస్యం జరిగింది. కార్యకర్త కొంత నారాజు అన్నమాట వాస్తవం. త్వరలోనే పూరిస్తాం. ఇది మొత్తానికైతే ఈ ఏడాది కాలంలో తాను సక్సెస్ఫుల్గా పిసిసి పట్టాలు చేపట్టామంటున్నారు. అలాగే యూరియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందన్నారు. ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా 80,000 ఉద్యోగాలు కాంగ్రెస్ హయాంలో ఇచ్చామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో